వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళితే, భానుమతమ్మ చాకు పట్టుకొని వచ్చి, నా గుండెల మీద పెరిగిన వాడివైతే నా గుండెల్లో బాధ నీకు అర్థమయ్యుండేదిరా అని అనేసరికి, అది కాదు నానమ్మ అని పృథ్వీ అంటుండగానే, కాదు కాబట్టే కదరా నా గుండెల మీద తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నేను చెప్పిన మాటలన్నీ నువ్వు అబద్ధాలని అనుకుంటున్నావు. అందుకే నేను అబద్ధమాడను అని నిరూపించుకోవడానికి నేను చెప్పింది చేసి చూపిస్తాను అని భానుమతమ్మ చాకుతో పొడుచుకోబోతుంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తన చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతారు. బలవంతంగా పృథ్వీ చేతిలో ఉన్న కత్తిని లాగి దూరం విసిరేస్తాడు. ఎందుకు ఆపుతున్నావురా నన్ను? చావకుండా ఎందుకు ఆపుతున్నావు? ఒరే జనార్దన, నీ కొడుకుకు చెప్పు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని. వాడికి కన్నవాళ్ళు అవసరం లేదు, కుటుంబము అవసరం లేదు. కేవలం వాడికి వాడి పెండ్లాం ఉంటే చాలు అని భానుమతమ్మ అనగానే, నీకు దండం పెడతాను నానమ్మ, అలా మాట్లాడకు, కొద్ది రోజులు ఆగు అని పృథ్వీ చేతులు జోడించి వేడుకుంటూ ఉంటే భానుమతమ్మ వినదు. అయితే సరే నానమ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తానులే అని పృథ్వీ అనగానే, ఈ మాట నువ్వు చెప్పడం కాదురా, నీ పెండ్లాం నోటి నుంచి చెప్పమను అని భానుమతమ్మ అడుగుతుంది. మొదట పున్నమి షాక్ అయిపోతుంది. అమ్మమ్మ గారు, నేను చావనైనా చస్తాను గాని మీ చావుని నేను చూడలేను అమ్మమ్మ గారు. నాకు నా భర్త కావాలి, కానీ మీకు మీ మనవడికి పుట్టబోయే వారసులు కావాలి. నేను కోరుకున్నది జరగాలి అంటే మీరు ప్రాణత్యాగం చెయ్యాలి. అదే మీరు కోరుకున్నది జరగాలి అంటే నేను నా భర్తనే త్యాగం చేసేయాలి. ఇప్పటి వరకు నాకు ఎవరూ లేరమ్మమ్మ గారు. కేవలం మీ వల్లే నాకు ఒక కుటుంబం అంటూ వచ్చింది. నా ఒక్కదాని స్వార్థం కోసం ఈ కుటుంబానికి నా భర్తని దూరం చెయ్యలేను. నా ఒక్కదాని స్వార్థం కోసం నేను ఈ ఇంటికి మూల స్తంభమైన మిమ్మల్ని కూడా కోల్పోలేను. అందుకే నేను మీకు మాటిస్తున్నాను అమ్మమ్మ గారు, పృథ్వీకి, వకీల్ సాబ్కి, శృతికి పెండ్లి జరిగి తీరుతుంది అని పున్నమి అనగానే పృథ్వీ కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు. కళావతి, శృతి మాత్రం ఆనందంగా సంబరం చేసుకుంటుంటారు. నీ మాటని నేను నమ్మాలి అంటే ఈ పెండ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. దానికి నువ్వు సిద్ధమేనా అని భానుమతమ్మ అడిగేసరికి, మనుషులని చంపుకోవడం కంటే మనసులను చంపుకోవడమే ఈజీ అని నాకు అర్థమయ్యింది. అందుకే నేను మీకు మాటిస్తున్నాను. నేనే దగ్గరుండి మరి ఈ పెండ్లిని జరిపిస్తానమ్మమ్మ గారు అని పున్నమి అనేసరికి, ఒరే జనార్దన, రేపే పృథ్వీకి, శృతికి ఎంగేజ్మెంట్ జరిపించాలి, దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పేసి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కుమిలిపోతూ ఉంటారు. పున్నమి గుండె పగిలినంత పనై కింద కూలబడిపోతుంది. పృథ్వీ కూడా కూర్చొని పున్నమిని ఒళ్ళోకి తీర్చుకుని ఏడుస్తూ ఇద్దరు ఓదార్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మార్నింగ్ టైంలో ఎంగేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భానుమతమ్మ అక్కడికి వచ్చి ఒరే జనార్దన అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అడిగితే, వీళ్ళు ఇంకా ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాట్లే చేస్తున్నారా, బంధువులు వచ్చే సమయం అయింది, వాళ్ళు వచ్చేలోపు ఈ ఏర్పాట్లన్నీ పూర్తయిపోతాయంటావా అని భానుమతమ్మ అనగానే, అయిపోతాయమ్మా అని జనార్దన్ అనగానే, ఏమైపోతాయో ఏంటో, ఇంతకీ సావిత్రి ఎక్కడా అని అనగానే, పృథ్వీని రెడీ చేస్తుందమ్మా అని జనార్దన్ అంటాడు. త్వరగా రెడీ చేయమని చెప్పు అని భానుమతమ్మ అనగానే, సరే అని జన అంటాడు. ఏంటి జనార్దన, అంత బాధగా విచారంగా కనిపిస్తూ ఉన్నావు? ఈ పెండ్లి జరిపించడం నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా ఏంటి? మన వంశం ఇక్కడితో ఆగిపోకూడదు కాబట్టి నేను కూడా ఈ పెండ్లి చేయడానికి ఒప్పుకుంటున్నాను అని భానుమతమ్మ అనగానే, ఈ విషయం నాకు కూడా తెలుసమ్మా, అందుకే కదా వాణ్ణి బలవంతంగా నేను ఒప్పించాను పెండ్లి కోసం అని జనార్దన్ అనగానే, నన్ను అర్థం చేసుకున్నావు, అదే నాకు చాలురా అని చెప్పేసి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో పున్నమి తన గదిలో ఒక దగ్గర కూర్చొని వాళ్ళ ప్రేమనంతా గుర్తు చేసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. పృథ్వీ లాన్ లో ఒంటరిగా కూర్చొని తనని భానుమతమ్మ ఎలా పెండ్లికి ఒప్పించింది, ఏ డైలాగులన్నది అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో శివదేవయ్య పున్నమి దగ్గరికి వచ్చి, అమ్మా పున్నమి, అమ్మా ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అసలైనా మనం ఏ యుగంలో ఉన్నామమ్మా? మీకు పిల్లలు పుట్టనంత మాత్రాన నీ భర్తకి ఇంకో పెండ్లి చెయ్యాలా? అయినా వాళ్ళు నీ భర్తకి ఇంకో పెండ్లి చేస్తాను అని అంటుంటే నువ్వెలా ఊకున్నావు? పద మనం ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళ అంతు తేలుద్దాం అని శివదేవయ్య అంటూ ఉంటే, నానా ప్లీజ్ నానా అలా చేయొద్దు నానా,
కొద్దిసేపు మీరు నా స్థానంలో ఉండి ఆలోచించండి నాన్న. అయినా ఈ పెండ్లి చెయ్యకూడదు, జరగదు అని ఖచ్చితంగా ఒక మాట చెప్పడానికి నాకు నిమిషం పట్టదు నాన్న. కానీ నేను చెప్పిన మరుక్షణమే ఈ ఇంటి పెద్దావిడ ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది నాన్న అని పున్నమి అనగానే, అమ్మా పున్నమి అంటూ శివదేవయ్య షాక్ అవుతాడు. అవును నాన్న, మనం ఒకవేళ ఈ పెళ్లిని చూడకూడదు అని అనుకుంటే కనుక ఆ పెద్దావిడ ఖచ్చితంగా చచ్చిపోతుంది. తను చనిపోయింది అంటే తన మరణాన్ని మనం చూడాల్సిందే కదా. చెప్పండి, నా స్వార్థం కోసం ఆవిడ చావుని మనం చూద్దామా అని పున్నమి అడిగేసరికి శివదేవయ్య మళ్ళీ షాక్ అయిపోతాడు. ఏమీ మాట్లాడలేని స్థితిలో అమ్మా పున్నమి అని అంటూ ఉంటాడు. ఇదంతా శృతి, కళావతి చాటుగా వింటూ ఉంటారు. అవును నాన్న, ఈ ఇంటి మూల స్తంభమైన ఆ పెద్దావిడ చచ్చిపోతాను అని అంటుంది. ఖచ్చితంగా చచ్చిపోతుంది కూడా. ఇవన్నీ ఆలోచించే నేను ఈ పెండ్లికి సైలెంట్ గా ఒప్పుకున్నాను అని పున్నమి అనగానే కళావతి, శృతి ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. నాకు నచ్చలేదమ్మా. అయినా సరే నువ్విలా మాట్లాడడం, నువ్విలా ఊరికే ఉండడం నాకు అస్సలు నచ్చలేదమ్మా. నీ తండ్రిగా నీ తండ్రి స్థానంలో ఈ పెండ్లి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో నేను అన్ని ప్రయత్నాలు చేసి చూపిస్తాను అని శివదేవయ్య అనగానే పున్నమి షాక్ అవుతుంది. నేను నీకోసం స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ అయినా ఇస్తాను, కానీ ఈ పెండ్లి మాత్రం జరగనివ్వనమ్మా. వీళ్ళందరినీ స్టేషన్కి ఇడుస్తాను అని శివదేవయ్య అనగానే, మీరొకవేళ అలా చేశారు అంటే మీరు నా చావుని చూడాల్సి వస్తుంది నాన్న అని పున్నమి అంటుంది. అమ్మా పున్నమి, ఏంటి అలా అంటున్నావు అని శివదేవయ్య అనగానే, అవును నాన్న, ఇది నా మెట్టినిల్లు, నా అత్తారిల్లు. నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. నేను ఈ ఇంటి పరువు తీస్తాను అంటే ఎలా ఒప్పుకుంటాను? నా పుట్టిల్లు నాకు ఎంత ముఖ్యమో నా మెట్టిల్లు కూడా నాకు అంతే ముఖ్యం కదా నాన్న. ఈ ఇంటి పరువుని కూడా నేను పోనివ్వను నాన్న అని పున్నమి అనగానే, ఎందుకమ్మా నిన్ను నువ్వు కాల్చుకొని ఈ ఇంటికి వెలుగులు పంచుతాను అంటున్నావు? నీ కన్నీటితో ఈ ఇంటికి ఆనందాన్ని పంచుతాను అంటున్నావు. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, భరించలేకపోతున్నానమ్మా అని శివదేవయ్య ఏడుస్తూ ఉంటే పున్నమి చేతులతో కన్నీళ్లు తుడిచి, నాన్నా మీ చల్లని చూపు నా మీద ఉన్నంత వరకు, మీరు ప్రేమను ఇలా కురిపిస్తున్నంత వరకు నాకు ఏమీ కాదు నాన్నా. నా తండ్రిగా మీరిప్పుడు చేయాల్సింది ఇది కాదు నాన్న. వాళ్ళని ద్వేషించుకోవడమో అసహించుకోవడమో నా కోసం బాధపడడమో కాదు నాన్న అని పున్నమి అనగానే, మరి ఏం చేయమంటావమ్మా? వాళ్ళ పెళ్లి చూసి 4 అక్షంతలు వేయమంటావా? దాన్ని చూసి నన్ను తట్టుకోమంటావా? ఇలా ఉండడం కంటే ముందులాగా పిచ్చోడిలా మారిపోతేనే మంచిది అని శివదేవయ్య అంటూ ఉండగానే, నాన్న అలా మాట్లాడకు అని పున్నమి ఆపుతుంది. కండ్ల ముందు నీకింత అన్యాయం జరుగుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా అని శివదేవయ్య అనగానే, తండ్రిగా మీరు ఇప్పుడు నన్ను ఇలా చూసి బాధపడ్డం కాదు నాన్న, నిజాన్ని బయట పెట్టాలి, అది మీరు చెయ్యాల్సిన పని అని పున్నమి అనగానే శివదేవయ్య షాక్ అవుతాడు. పున్నమి వెంటనే అక్కడి నుంచి వెళ్లి డాక్టర్ ఇచ్చిన ఫైల్ ని తీసుకొని వచ్చి, నాన్న నాకు చెక్ చేసిన డాక్టరు జీవితంలో నాకు అసలు పిల్లలే పుట్టరు అని చెప్పింది. అది ఎంతవరకు నిజమో మనం తెలుసుకోవాలి నాన్న. ఇదిగోండి నాన్న, ఇవే ఆ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ ని వేరే డాక్టర్ కి చూపించి ఇందులో నిజమెంతో అబద్ధమెంతో మీరు తెలుసుకోండి నాన్న అని పున్నమి అనేసరికి, అర్థమైందమ్మా, అసలు డాక్టర్ నీకిచ్చిన రిపోర్ట్స్ నిజమా అబద్ధమా అని నిగ్గు తేల్చాలి, అంతే కదా అని శివదేవయ్య అనగానే, అవును నాన్న, ఇంకో డాక్టర్ సలహా తీసుకుంటే తప్ప అది ఎంతవరకు నిజము అనేది మనం క్లారిటీగా తెలుసుకోలేము అని పున్నమి అంటూ ఉండగానే ఇది చూస్తున్న కళావతి, శృతి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. విషయమంతా నాకు అర్థమైందమ్మా. ఈ సిటీలో పెద్ద పెద్ద డాక్టర్లంతా నాకు చాలా మంది తెలుసు. వాళ్ళ దగ్గరికి ఇప్పుడే ఈ రిపోర్ట్స్ తీసుకెళ్లి నిజమెంతో అబద్ధమెంతో తేల్చి చెప్పేస్తాను అని శివదేవయ్య హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శృతి, కళావతి టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మా వింటున్నావు కదా, ఆ శివదేవయ్య మన డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని తీసుకుని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడమ్మా. అక్కడ ఆ డాక్టర్ కనుక నిజాలన్నీ చెప్పిందంటే మనం చేసిన మోసమంతా బయటపడిపోతుందమ్మా అని శృతి టెన్షన్ గా చెప్తూ ఉంటే, కళావతి ముందు డాక్టర్ కి డబ్బులిచ్చి ఎలా మేనేజ్ చేసింది రీక్యాప్ వేస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ డాక్టర్, మీరు చేసిన ఈ మేలు మేము ఎప్పటికీ మర్చిపోము అని శృతి చాలా డబ్బులని డాక్టర్కిచ్చి అంటూ ఉంటుంది. ఏదో మీరు నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి మీరిస్తా అన్న డబ్బులకి నేను కకృతి పడి పున్నమికి పిల్లలు పుట్టరు అని నేను అబద్ధం చెప్పేశాను. పొరపాటున వాళ్ళకి నిజం తెలిసిందనుకోండి, నా మీద కేసు పెట్టే అవకాశం ఉందండి అని డాక్టర్ భయపడుతూ అంటూ ఉంటే, పరిస్థితి అంత దూరం రాదులేండి డాక్టర్. పున్నమికి పిల్లలు పుట్టరు అన్న విషయాన్ని మా వాళ్ళ బుర్రలలో మీరు కరెక్ట్ గా కూర్చోబెడితే కనుక వాళ్ళు మా అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు.
నా ఈ ముద్దుల కూతురు ఆ ఇంటికి కోడలు అవుతుంది అని కళావతి అనగానే, అవును డాక్టర్, మీరు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల పున్నమి జీవితం తలకిందులైపోతుంది. ఆ ఇంటి నుంచి అది శాశ్వతంగా బయటికి వెళ్లిపోతుందిలేండి డాక్టర్ అని శృతి కూడా అంటుంది. ఆ తర్వాత ప్రెజెంట్ సిచ్యువేషన్ లోకి వస్తారు. అమ్మో, జరిగిందంతా తలుచుకుంటుంటే భయమేస్తుందే శృతి. ఆ శివదేవయ్య ఆ రిపోర్ట్స్ తీసుకుని తిరిగి మళ్ళీ ఇంటికి రాకుండా చూసుకోవాలి అని కళావతి అంటూ ఉంటే శృతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. నెక్స్ట్ సీన్ లో సావిత్రి పృథ్వీ దగ్గరికి వచ్చి పృథ్వీ అని పిలుస్తుంది. తల్లిని చూసిన పృథ్వీ కళ్లలో నీళ్లను తూడ్చుకుంటూ ఉంటాడు. అది చూసిన సావిత్రికి కూడా కళ్లలో నీళ్లొచ్చేస్తాయి. ఏరా, నీ కళ్లలో నీళ్లు చూసి నా కళ్లలో కూడా నీళ్లొస్తున్నాయి అని చెప్పి బాధపడుతున్నావా? ఇదంతా మన కర్మరా. అసలు ఇలాంటి పరిస్థితి మనకెదురవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు పృథ్వీ అని సావిత్రి అనగానే, నేను కూడా ఊహించలేదమ్మా. ఇప్పటికీ ఇది కళ నిజమా అనే అనిపిస్తూ ఉంది. కానీ ఏం చెయ్యాలి? నానమ్మ ప్రాణం కోసం నా ప్రాణానికే ప్రాణమైన పున్నమిని వదులుకోవాల్సి వస్తుందమ్మా. ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరమ్మా అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. సావిత్రి కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పున్నమి, వకీల్ సాబ్ ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని అడుగుతుంది. బాధపడక ఇంకేం చేస్తాడు వాడి మంచి మనసు వల్ల కట్టుకున్న భార్యకి ద్రోహం చేయలేక, ఇంకో భార్యను తన లైఫ్లోకి ఆహ్వానించలేక నరక యాతన అనుభవిస్తున్నాడే వాడు. ఈ దుస్థితి పగవాడికి కూడా రాకూడదు అని అనుకుంటూ సావిత్రి ఏడుస్తూనే ఉంటుంది. ఏంటి వకీల్ సాబ్, మీరు చిన్నపిల్లోడ్లా పసిపిల్లోన్లా ఇలా ఏడుస్తున్నారేంటి? అసలు పరిస్థితులను అర్థం చేసుకోవాలి కదా. అయినా నా భర్త అయిన మిమ్మల్ని వదులుకోవడానికి భార్యగా నేనే అనుమతిస్తుంటే మీరెందుకు అంతలా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు అని పున్నమి ఓదారుస్తూ అడుగుతే, ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా పున్నమి అని పృథ్వీ అడగగానే, అవును వకీల్ సాబ్, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అని పున్నమి అంటుంది. మరి ఎందుకని నీ పెదాలు మాత్రం నవ్వుతున్నాయి, నీ కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి అని పృథ్వీ అడుగుతాడు. కన్నీళ్ళేంటి? అసలు కన్నీళ్ళేమీ లేవు వకీల్ సాబ్ అని కన్నీళ్లు తుడుచుకుంటూనే పున్నమి యాక్ట్ చేస్తూ ఉంటుంది. గుండెల్లో కొండంత బాధని దాచుకుని పైకి ఆనందంగా ఉన్నట్టు నటించడం నీ వల్ల మాత్రమే అవుతుంది పున్నమి. అయినా కొన్ని కన్నీళ్లను దాచుకో. ఎందుకంటే నాకు శృతికి పెండ్లైన తర్వాత రోజు ఏడవడానికి కళ్ళల్లో కొన్నన్నా కన్నీళ్లు ఉండాలి కదా అని పృథ్వీ అనగానే, నేనేమీ బాధపడట్లేదు వకీల్ సాబ్ అని దొంగ నవ్వులు నవ్వుతూ పున్నమి చెప్తే, ఏది ఒక్కసారి ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని పృథ్వీ అడిగేసరికి, అది నా వల్ల కాదులే వకీల్ సాబ్. నేను ఏం చేయగలను వకీల్ సాబ్? మీకోసం నా ప్రాణాలనైనా వదులుకోవడానికి సిద్ధపడే నేను అమ్మమ్మ గారి ప్రాణాల కోసం మిమ్మల్ని వదులుకోవాల్సిన కర్మ నాకు పట్టింది అని పున్నమి అనగానే, ఎందుకు పున్నమి ఇంత బాధపడుతూ ఈ పెండ్లికి ఒప్పుకున్నావు? ఒక్క మాట నాకు ఈ పెండ్లి ఇష్టం లేదు అని తెగేసి చెప్పుండొచ్చు కదా అని సావిత్రి అడుగుతుంది. అంతటితో ఇవాల్టి సీరియల్ అయిపోతుంది. మీకు కనుక నా సీరియల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.